గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనీ చింటూ. సో ముందుగా ఈ వీడియో చూసే ముందు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఓకే, డిమార్ట్లో తీసుకున్న కొన్ని కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ చూపించాలనుకుంటున్నా. సో చూసేయండి గాయ్స్. ఫస్ట్గా ఒక్కొక్క ఐటమ్ చూపిస్తే చూడండి. ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట, క్లీనర్. కిడ్స్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి కడగడానికని సపరేట్గా లిక్విడ్ అనేది ఉండాలి కాబట్టి తీసుకున్నాం. ఒక డ్రాప్ వేసి గిన్నెలో అన్ని ఐటమ్స్ వేసి కడిగి హాట్ వాటర్తో కడిగేసుకుంటే మంచిది అనమాట. ఇది వచ్చేసి వైప్స్ అనేవి కిడ్స్ ఉన్న చోట ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. సో అందుకనే తీసుకున్నాం. ఇంకోటి ఇవి మ్యామీపోకో, కిడ్స్ ఉన్నప్పుడు ప్యాంపర్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి కూడా. ఒక సెల్ఫ్లో మొత్తం పేపర్సే ఉంటాయి, తెలుసు కదా. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇది బ్యాగ్ అనమాట. మా పాపకి బ్యాగ్ ఎందుకో అది చూడంగానే మంచిగా అనిపించింది. సో తను అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది, పెద్ద బ్యాగ్ వేసుకొని వెళ్ళలేకపోతుందని చిన్న బ్యాగ్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. సో నేను తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు. సో ఇన్ని ఐటమ్స్లో నాకు సంబంధించింది ఇది ఒక్కటే ఉంటుందండి, ఎందుకంటే చూడంగానే మంచిగా అనిపించింది. అందులో ఎక్కడికైనా వెళ్ళిన పాల డబ్బా, కర్చీఫ్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకోటి ఇది కర్చీఫ్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే కిడ్స్ ఉన్నప్పుడు. సో ఇది మామైత్ సోప్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. ఇంకోటి వచ్చేసి లోషన్, బాడీ లోషన్ కూడా ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా ఉండాలి. మనకి కిడ్స్కి యూజ్ చేస్తేనే స్కిన్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఖరాబ్ అయితే తర్వాత మంచిగా ఉండదు స్కిన్. సో స్కిన్ని కాపాడుకోవాలన్నమాట మనం ఖచ్చితంగా. లోషన్స్ ఏ లోషన్స్ అయినా పర్లేదు. ఓకే, ఇవి వచ్చేసి సాక్స్లు వింటర్ సీజన్లో పిల్లలకి వేయండి, ఇంకా చాలా మంచిది అనమాట. వింటర్ సీజన్లో వేస్తాయి కదా, అంతే. ఇది వచ్చేసి పాల డబ్బా అనేది నేను మంత్లీ చేంజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే ప్రతిసారి మనం ఒకటే వాడకూడదు పాల డబ్బా. ఇది వచ్చేసి ఈసారి గాజుది ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఇంతవరకు గాజుది వాడలే, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ గాజుకి ప్రొటెక్టర్ కూడా తీసుకున్నాను అనమాట, కింద పడితే పగలకుండా ఉండడానికి. అది ఇదే. సో ఈ గాజుది పగులుతుంది కదా ఊకనే, సో అందుకనే ఇది ఉంటుందని వాళ్ళు నాకు చెప్పారు. సో అందుకనే ఇది కూడా తీసుకున్నాను అనమాట. మందంగా ఉంది, లోపల చాలా గట్టిగా ఉంది. అది మామూలుగా ఇట్లా చింపితే కూడా చినిగేటట్టు లేదు, అంత స్ట్రాంగ్ ఉంది అది. సో అది పెట్టి మనం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి తేనెపీక బదులు తీసుకున్నా. తేనెపీక అయితే గ్యాస్ పట్టడము, లేకపోతే ఇట్లా మూతి ముందులకి రావడం అలాంటివి వస్తాయి కదా, అది వాడితే రాదని చెప్పినారనమాట నాకు. సో అందుకని నేను అది తీసుకున్నా, తేనెపీక లాంటిది. ఇంకోటి కొన్ని బాక్సెస్. సో ఇవేనండి. సో నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.